వచ్చే నెలాఖరికి నోటిఫికేషను, మార్చిలో వచ్చేటటువంటి రాజ్యసభ ఎన్నిక. అది జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కొంతమంది అభ్యర్థుల్ని మారుస్తున్నారు, కొంతమందిని తీసేస్తున్నారు. అట్లాంటప్పుడు ఇట్లా తీసివేయబడేటటువంటి ఎమ్మెల్యేలందరూ రాజ్యసభ ఎన్నికలలో ఓట్లు కనుక తెలుగుదేశం పార్టీ కనుక ఎవరైనా అభ్యర్థిని పెడితే అతనికి వేస్తే ఏమైపోతుంది అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, లేకపోతే కనుక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మరొక వైపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవి వేసిన ఓట్ల కారణంగా గెలవదు అనుకున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆ రోజున తెలుగుదేశం పార్టీ గెలిచింది. కాబట్టి ఇక్కడ కూడా అట్లాగే జరుగుతుందా అన్నటువంటి చర్చకి పరిశీలకులు చెప్తున్నదైతే పూర్తి భిన్నంగా ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో అలాగుండదు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశాక తమ ఏజెంట్కి అది చూపించాలి ఖచ్చితంగా. ఒకవేళ చూపించకపోతే అక్కడే ఏజెంట్ దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తే వాళ్ళ ఓటు డిస్క్వాలిఫై అయిపోతుంది. లేదా ఈ అభ్యర్థికి కాకుండా అవతల అభ్యర్థికి ఓటేస్తూ అది చూపించినా సరే వెంటనే డిస్క్వాలిఫికేషన్కి పెడితే ఆన్ ద స్పాట్ డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. గుజరాత్లో కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది అట్లా బీజేపీకి వేస్తే డిస్క్వాలిఫై అవ్వడం వల్లనే అహ్మద్ పటేల్ విజయం సాధ్యమయ్యింది అన్నటువంటి పాయింట్ని అక్కడ చెప్పుకొస్తున్నారు. ఆ రోజున దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులకి ఇట్లాంటి వాటిలో ప్రోత్సహించకూడదు, ఆ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని చెప్పింది అంటున్నారు. కాబట్టి జగన్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి భయపడట్లేదు అని చెప్తున్నారు. మరి రెండో కోణం ఏముందో చూడాలి.